ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనలు 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మనకి జ్ఞాపకం చేస్తున్నారు, మనకి గుర్తు చేస్తున్నారు. ఏమని అంటే తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, హీ సెంట్ హిజ్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్. హిజ్ వర్డ్ అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి వాక్యము, మరి పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము, ఆ వాక్యంలో జీవం ఉంటుందంట. మరి యోహాన్ గారు ఈ సువార్తలో ఒక మాటని మనకి గుర్తు చేస్తుంది. ఏంటంటే వాక్యము శరీరధారి అయిందంట. ఆ వాక్యము చీకటి నుండి వెలుగులోనికి మనలను మారుస్తుందంట. అంటే ఈరోజు నువ్వు ఏ చీకటిలో ఉన్నావేమో, నీ రోగము నీకు తగ్గట్లేదా, నీ బాధ నీకు తగ్గట్లేదా, నీకు నెమ్మది లేదా, మనశ్శాంతి లేదా, నువ్వు వాక్యాన్ని చదువు. వాక్యం చదివినప్పుడు నీ రోగము నుండి నీకు స్వస్థత, నువ్వు బాగవుతావంట. దేవుడు వాక్యాన్ని నీకు ఇచ్చేస్తున్నాను నేను, నువ్వు ఆ వాక్యాన్ని చదవమని జ్ఞాపకం చేస్తున్నారంట. నువ్వు ఏ గుంటలో పడిపోయి ఉన్నావో ఆ గుంటలన్నిటిలో నుండి విడిపిస్తుందంట వాక్యము. మరి నువ్వు పరిష్కారం లేక సతమతం అవుతున్నావేమో, ఎటు తోచలేని దిక్కులేని స్థితిలో ఉన్నావేమో, వాక్యాన్ని చదివినప్పుడు నీకు ఆ ఆదరణ, నీకు ఆ నెమ్మది, నీకు ఆ మనశ్శాంతి మరి దేవుని వాక్యమే ఇస్తుందంట. అలాంటి గొప్ప వాక్యాన్ని, జీవము గల వాక్యాన్ని మనము కలిగి ఉన్నాము. కానీ మనము కొన్నిసార్లు నమ్మము, మనము అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాము. ఇది నాకు జరిగిద్దా, ఇది జరిగిద్దో జరగదో అని అపనమ్మకంతో ఉంటాము. కాబట్టి ఆ విశ్వాసాన్ని మొత్తాన్ని తీసివేసి ఈ వాక్యాన్ని బలంగా దృఢంగా నమ్మి నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిపిస్తాడు, బంధకాల నుండి విడిపిస్తాడు అని ఎప్పుడైతే మనము ఒక కాన్ఫిడెంట్ మైండ్తో, ట్రస్ట్తో ఆయన దగ్గరికి వెళ్తామో అన్నిటినీ పొందుకుంటాము. గాడ్ బ్లెస్ యూ ఆల్.